నమస్తే వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్ ఉండేలా చూసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శలు అమరావతి రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష హాజరైన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పురపాలక సిఆర్డీఏ ఏడీసీ ఉన్నతాధికారులు సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నగరంలో తరచుగా వరద ముంపుకు గురవుతున్న మలక్పేట్ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నీటి తొలగింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశం నిన్న ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దేశంలో పాలిస్తున్న బీజేపీ పార్టీ పూర్తిగా కలుషితమై ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయన్నారు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దొంగ ఓట్లను పెంచుకుని దొంగ గెలుపు సాధించారన్నారు రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రజల ముందుకు తెచ్చారన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు ఎన్నికల కమిషన్ మోదీకి తొత్తుగా మారిందన్నారు స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను ప్రలోభపెట్టి భయపెట్టి గుప్పిట్లో ఉంచుకున్నారన్నారు దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం దేశం గురించి ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాజకీయ విలువలు కాపాడే కుటుంబం ఈ దేశం బాగు కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒట్టిగా ఆధారాలు లేకుండా మాట్లాడలే ఆధారాలు పెట్టుకొని ఎక్కడెక్కడ ఓటర్ లిస్ట్ అవకతవకలు జరిగినాయో అవన్నిటిని ఆధారాలతో సహా పార్లమెంట్లో బయట ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటే ఇవాళ పార్లమెంట్లో వారి వాదన వినిపిస్తే పెడచెవిన పెట్టినప్పటికీ బయట ఇవాళ ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ చేయాలి అని చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు దాదాపు 300 ఎంపీలు కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫిర్యాదు చేయనికపోతే అక్రమంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గౌరవం లేకుండా ఒక సామాన్య మానవులను కూడా అరెస్ట్ చేసినట్టు చేస్తే అసలు ప్రజాస్వామ్యం అనబడుతుందా ఇది ఈ దేశ సాంప్రదాయం ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా మన స్వాతంత్రం తెచ్చుకున్నది ఇందుకేనా అని ఒక్కొక్కసారి సామాన్య మానవుడు ఆలోచన చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇలా రాజకీయ విలువలు కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి నిజంగా ఈ ఎన్నికల కమిషన్ పూర్తిగా తొత్తుగా మోదీకి తొత్తుగా మారిపోయింది ఇలా ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్రంలో గతంలో హైదరాబాద్ నగరంలో తరచుగా వరద ముంపుకు గురవుతున్న మలక్పేట్ ప్రాంతంలో పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బాలల పరిశీలించారు మలక్పేట్ రైల్వే బ్రిడ్జి అజంపుర నల్గొండ క్రాస్ రోడ్లో వరద నీళ్లు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు సాఫీగా వెళ్లేందుకు జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించడం జరిగింది వరద నీరు పంపింగ్ మిషన్లు అధికారులు పరిశీలించిన తాజాగా వర్షాల కారణంగా మలక్పేట్ ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వరద నీరు స్థానికులకు వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బాలల చేరుకుని పరిస్థితిని సమీక్షించారు అధికారులు సిబ్బందితో మాట్లాడి నీటి తొలగింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు
బీజేపీ చీఫ్ రామచంద్రరావు కర్ణాటకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ రోజు కుంకుమార్చన పూజలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావును ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఖండిస్తున్నాను. తన 75 సంవత్సరాల జీవితంలో దాదాపు 40 సంవత్సరాల ప్రజల చేత ఎన్నుకోబడి ఇరిగేషన్ మరియు రైతుల కోసం పనిచేసిన నాయకుడు జీవన్ రెడ్డి. రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ మరియు మంత్రిగా నేను 3 శాఖల అధికారులతో నేరుగా ఈరోజు మాట్లాడటం జరిగింది. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 21,000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లా రైతులకు అందజేయడం జరుగుతోంది. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 23,300 మెట్రిక్ టన్నుల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు 11వ తారీఖున ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే ఇప్పుడు ఈ ఆగస్టు 11వ తారీఖున పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ 21,000 చిల్లర అంటే 21,000 అప్రాక్సిమేట్లీ 260 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ గోడౌన్స్లో ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా యూరియాకు సంబంధించిన విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంత్రిగా నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు నేను వారితో 3 సార్లు మాట్లాడాను. బట్ మొన్న ఢిల్లీలో తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రిగా లడ్డా గారిని కూడా కలవడం జరిగింది. దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ముడి సరుకు సంబంధించిన ఇష్యూలో కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ ముడి సరుకు ఇండియాలో అంటే భారతదేశంలో చేరడం లేడవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా రాజ్యాంగబద్ధంగా పారదర్శకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీహార్లో 124 ఏళ్ల తప్పుడు వయసుతో మెంటాదేవికి ఓటు హక్కు కల్పించారు. ఎలా ఓటు నమోదు చేసుకుందో తెలియదు కానీ గత ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవలేకపోయారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ద్వారా బీజేపీ తప్పిదాలకు పాల్పడుతోంది. రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ ను నిందిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపుకునే దమ్ము ధైర్యం మాకు ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఓట్ల చోరీ అంశంపై నిరసన తెలుపుతాం. హైదరాబాద్ లో షేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే బీహార్ ఎలక్షన్ కమిషన్ చేస్తుందో ఆ ప్రక్రియ గురించి ప్రతిరోజు మేము చర్చ పెట్టాలని వాళ్ళు చర్చ పెట్టొద్దన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫంక్షనింగ్లో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు సహకరిస్తలేరని చెప్పి రోజు మాట్లాడుకుంటూ హౌస్ని అడ్జర్న్ చేస్తారు. ఇలా వాస్తవంగా ప్రజలకు తెలియాల్సిన అంశం ఏంటంటే అమరావతి రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హాజరైన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పురపాలక సిఆర్డీఏ ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనుల్ని ప్రతిపాదించిన సిఆర్డీఏ ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన సిఆర్డీఏ. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు వివరించిన అధికారులు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్టు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. విద్యుత్ కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాక్టర్స్
అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. స్కూల్స్, కాలేజీలు, ఐటీ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలి. భారీ వర్షాల సమయంలో బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చన కార్యక్రమానికి హాజరు కాకుండా ఓయూ పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రరావు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు స్వేచ్ఛగా పూజలు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా యాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తనను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం పోలీసుల తీవ్ర రాష్ట్ర ప్రభుత్వం అవివేక చర్య అని అన్నారు. 5 గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చి నేను యోగా చేయగానే ఒక 20 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 2 ఇన్స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. మీరు హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ తిరంగా ర్యాలీ ఉన్నది, తిరంగా యాత్ర ఉంది, దానికి హౌస్ అరెస్ట్ ఎందుకని. తర్వాత పోలీసులు చెప్పారు బంజారా హిల్స్లో పెద్దమ్మ టెంపుల్లో కుంకుమార్చన కార్యక్రమం ఉంది, అందుకే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పారు. ఇది హిందువులు ఏదైనా పండుగ చేసుకున్నా, గుడిలో పూజ చేసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అయిందో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకమైనటువంటి వైఖరితోని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకున్నది. ఈరోజు పెద్దమ్మ టెంపుల్లో అది కూడా కూరేయటం అనేది రెవెన్యూ అథారిటీస్ బంజారా హిల్స్ కూలగొట్టారు. బంజారా హిల్స్ కూలగొట్టిన అక్కడ ప్రజలందరూ కూడా, అక్కడ స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే అదే స్థానికులు కొంత గుడి కట్టుకున్న తర్వాత ఈరోజు ఆ ఒక గుడిని మళ్ళీ పునరుద్ధరించాలి, గుడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్తో చాలా మంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు. స్థానికంగా బీజేపీ నాయకులు పోతే పోయినట్టు, కానీ బీజేపీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా హిందూ సంస్థలు కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు. దానికి బీజేపీ తప్పకుండా మద్దతు పలుకుతుంది, వేరే మాట. కానీ ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమానికి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏతుందో ఇది వాస్తవానికి ఒక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ అవివేకత అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కుంకుమార్చన నేను పోయేది, నా ప్రోగ్రాం అక్కడ లేదు. నేను తిరంగా యాత్రలో పాల్గొనేది ఉంది కదా, తార్నాకలో ఒకటి, అదేవిధంగా గన్ ఫౌండ్ ఒకటి, అక్కడ పోకుండా చేశారు. తిలకం ఇప్పుడు నేను చెప్పకుండా నేను రేపు ఆ టెంపుల్ విజిట్ చేస్తాను. ఎందుకంటే అంత ఆ టెంపుల్ వల్ల గవర్నమెంట్ ఎంత కదిలింది అంటే, నన్ను అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే, మా కార్యకర్తను అరెస్ట్ చేయగా వచ్చిందంటే, మా కార్పొరేట్ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే డెఫినెట్ గా ప్రభుత్వం తప్పు ఎక్కడో చేసింది కాబట్టి ఈ చర్యకు పాల్పడ్డదని చెప్పి నేను భావిస్తాను. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరో ప్రమాదం నెలకొంది. EM1 బ్లాక్ లో ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో స్టీమ్ ప్రెషర్ ఎక్కువ కావడంతో ప్రమాదం తలెత్తినట్లు సమాచారం అందించిన కంపెనీ యాజమాన్యం. స్టీమ్ పైపు పగిలి కార్మికుడి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడు ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించిన యాజమాన్యం 20 సంవత్సరాల క్రితం గోదావరి కని నుండి ట్రాన్స్ఫర్ పై ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి వచ్చిన సదానందం. బ్లాస్టింగ్ కు సంబంధించిన పేలుడు పదార్థాల యొక్క పరిశ్రమలో తయారవుతాయి. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో ఎయిర్ ప్రెషర్ ఎక్కువ కావడంతో ప్రమాదం సంభవించడంతో అక్కడున్న సదానందం అనే కార్మికుడు మృతి చెందాడని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మీడియాతో సమావేశంలో తెలిపారు. ఆ బిల్డింగ్ లో మేము ఎటువంటి ప్రొడక్షన్ కూడా నడపట్లేదు. అండ్ ఆ బిల్డింగ్ కి ఇతను టీ విరామ సమయంలో ఆ బిల్డింగ్ కి వెళ్ళి స్టీమ్ లైన్ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడ స్టీమ్ లైన్ బర్స్ట్ అయ్యి అతని నుదురుకు దెబ్బ, తీవ్రమైన గాయం నుదురుకు తగిలి ఆ తర్వాత ఆ ప్రమాదాన్ని ప్రమాణించమైంది. అది ఆ తర్వాత అతను ఏరియా హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్న మార్గ మధ్యంలోనే మృతి చెందినట్టు ఏరియా హాస్పిటల్లో డిక్లేర్ చేశారు. అతను దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర పనిచేస్తున్న కార్మికుడే. మరి అతను మధ్యలో ఆ బిల్డింగ్కి వెళ్ళి ఆ స్టీమ్ వాల్వ్ ఎందుకు ఓపెన్ చేశాడు ఏంటి అనేది సరైన వివరాలు సేకరించాలి. పొద్దున మీడియాలో వచ్చిన ప్రకారం కంపెనీలో ఎటువంటి బ్లాస్ట్ కానీ ప్రొడక్షన్ బిల్డింగ్స్లో ఎటువంటి ప్రమాదము కూడా జరగలేదు.
ఎందుకంటే కొంత మీడియాలో రోజు మార్నింగ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పెద్ద కందుకూరు యూనిట్లో మార్నింగ్ అరౌండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చినటువంటి సదానందం అనే వ్యక్తి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినాడు. అక్కడ ఏదైతే బయట గ్యాస్ ఏదైతే అక్కడ లోపల ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెజర్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ ఓపెన్ చేయాలా. ఆయన అదే విధంగా విధంగా వెళ్ళి ఆ ప్రెజర్ ఓపెన్ చేస్తుంటే పైపు ఎయిర్ ప్రెజర్కి ఎక్కువై బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్లో అతను కింద ఇంజురీ అయ్యి చనిపోవడం. ఇంజురీ అయితే అతను హాస్పిటల్ తీసుకున్నారు. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయారని డిక్లేర్ చేసినారు. ఈ ప్రాథమికంగా ఇప్పుడు ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. ఆ ప్రమాదానికి కారణం ఏంది ఎట్లుంది అనేది ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తాం. యాజమాన్యం దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది. ఎందుకంటే సుమారు 6 నెలల నుంచి ఇప్పటికి 4 ప్రమాదాలు జరిగి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, కొందరు గాయపడ్డారు. మరి కేవలం మీరు రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుంటూ ఈ యొక్క కంపెనీ యొక్క కార్మికులపైన భద్రతాపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం అధికారులను వీళ్ళు డబ్బులతో దాంతో మేనేజ్ చేసుకుంటూ ఈరోజు కార్మికుల ప్రాణాలు నిర్లక్ష్యం చేస్తూ ఈ విధంగా ప్రమాదాలకు వీళ్ళు కారణమవుతున్నారు. మరియు ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా పేదవారు కావడం చేత ఈ కంపెనీలో చాలా జీతాలకు ఈరోజు ఎంప్లాయీస్ పనిచేస్తూ వాళ్ళ కుటుంబ పోషణ వెల్లదీస్తున్నారు. ఆ ఒక్క కారణంతో ఈరోజు ఈ ప్రాంతంలో కందుకూరు ఎక్స్ప్లోజింగ్ లో కార్మికుడు సదానందం గారు ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి వారికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్ప్లోజింగ్ కంట్రోలింగ్ బోర్డు ఈ యొక్క కంపెనీలను సరిగా పర్యవేక్షణ చేయక కార్మికుల ప్రాణాలతో మేనేజ్మెంట్ ఇటు ఎక్స్ప్లోజింగ్ కంపెనీ సంబంధించిన మేనేజ్మెంట్తో పాటు కంట్రోల్ బోర్డు పూర్తిగా బాధ్యత వహించాలి. చట్టరీత్యా కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత 3-4 నెలల్లో 4-5 ఇన్సిడెంట్లు ఇవ్వడం ఏదైతుందో చాలా బాధాకరం. ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ 1000-1500 మందికి కుటుంబాలకు పోషణిస్తుందని కంపెనీ మేము కార్మికుల తరఫున ఈ ప్రాంతం నుండి ఆహ్వానించినప్పటికీ కూడా మేనేజ్మెంట్ లోపం క్లియర్గా అవపడతా ఉంది. 30-35 సంవత్సరాల నుంచి వాడినటువంటి కంపెనీ సంబంధించి టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఈ కంపెనీలో కేవలం అవే పరికరాలను మిషనరీస్ వాడడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తుంది. నిజంగా సదానందం మృతి చెందిన ఘటన ఏదైతుందో అక్కడ బ్లాస్ట్ జరగవద్దు. కంపెనీ యాజమాన్యం చెప్పిన కార్మికులు చెప్పిన ప్రకారం అక్కడ ఎటువంటి బ్లాస్ట్ జరగడానికి ఆస్కారం లేదు. సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రంలో 2వ, 3వ అంతస్తులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు వచ్చే నెల నుంచి కొత్తగా NCD-3 సర్వేను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈరోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, ఏదైతే న్యూ బ్లాక్ ఉందో ఆ న్యూ బ్లాక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరంగా రాజమహేంద్రవరం హాస్పిటల్లో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఆయన యొక్క పర్యవేక్షణతో, ఆయన యొక్క సహకారంతో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే సమయానికి ఈ హాస్పిటల్ ని వెంటిలేటర్ మీద పెట్టిపోయారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ అనేక విషయాల్లో ప్రక్షాళన చేయాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు ఒక నోడల్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేసి ఎవ్రీ 15 days కి సమీక్షిస్తూ ఆయన శాఖ ద్వారా ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. వస్తున్న పేషెంట్స్ కూడా సంతృప్తికరంగా ఈ సంవత్సరం పొడుగునా కూడా సంతృప్తికరంగా గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో మార్పులు కనబడుతున్నాయి.
నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఎండోమెంట్ కమిటీలో ప్రస్తుతం 8 కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు. గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన దేశ ప్రధాని మోదీజీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో అనేక సందర్భాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది జరిగింది. అందులో భాగంగా మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఈ కమిటీలు వేయటం జరిగింది. ఈ కమిటీలు వేయటంలో మన రాజమహేంద్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకుని అతి తక్కువ కాలంలో ఈ కమిటీలు నియమించడం జరిగింది. కమిటీలు నియమించేటప్పుడు కూడా ఎవరి యొక్క ఒత్తిళ్లు కానీ ఏమీ లేవు. ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వారికి ఏ స్థానం కల్పిస్తే అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అనే నాలెడ్జ్ అనేది మన గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి పెట్టను కోట. మనకి తెలుగులో ఎప్పుడో పద్యం నేర్చుకున్నాం. పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు, జనుల ఆ పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సవం నాడు పుట్టిన సుమతి అని సుమతి శతకలా చదువుకున్నాం. దాని యొక్క భావం ఏంటంటే పుత్రుడు జనించినప్పుడు పొందే ఆనందం కంటే ఎన్నికల సమయంలో నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ నాయ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును ఉచితం చేస్తూ మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నాయ బ్రాహ్మణులకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తును పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర నాయ బ్రాహ్మణ సాధికారత సమితి రాజమహేంద్రవరం సిటీ నాయ బ్రాహ్మణుల సంఘీయులు ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని మొన్ననే అమలు చేశారు. ఈ సందర్భంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. శుభ పరిణామం, ఒక పండుగ వాతావరణం. నాయ బ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున. అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చున్నారు. 200 యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్దె షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అద్దె షాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ, రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ రకంగా మనం వీళ్ళకి సహాయపడగలమని ముందే గమనించి వచ్చి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలికి వదిలేయకుండా ఏదైతే మనం యువగలం పాదయాత్రని సక్సెస్ చేసిన బీసీలందరికీ, యువగలం నాయకులందరికీ కూడా మన అవకాశం కల్పించాలని చెప్పి ఓ పక్కన నాయి బ్రాహ్మణుల్ని, ఓ పక్కన పద్మశాలిని, ఓ పక్కన మనం చూసాం అగ్నికుల క్షత్రియులకి వేటలైన టైంలో 20,000 రూపాయలు వాళ్ళకి మనిషికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర మెప్పు కోసమో మరొకటి కోసమో అనవసరంగా మార్గాన్ని భరత్ పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు అన్నారు. రాజకీయాలు గెలుపోటములు సహజమని, ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరని గ్రహిస్తే మంచిదని అన్నారు. నిన్నటి రోజున టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, తవ్వ రాజా, బుడ్డిగా రాధా తదితరులు భరత్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో మజ్జి అప్పారావు స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాదాపు 18 లక్షల ఓటర్లు గల పార్లమెంట్ నియోజకవర్గంలో 11 లక్షల ఓట్లు పోలైతే అందులో 1,20,000
వేల ఓట్లకు పైగా మెజారిటీతో భరత్ 2019లో నెగ్గారని గుర్తు చేశారు. గారు ప్రతిరోజు అధికారులతో కలెక్టర్తో మాట్లాడి ఈవేళ మీరు ఒక వారానికి ఒకసారి మీరు వెళ్ళి మీ వాళ్ళని కోసి అక్కడ వీళ్ళతో అవినీతి చేయడానికి మీరు ఒక 11 అందరిని తీసుకొని వెళ్ళి మీ యొక్క నాయకులను తీసుకొని మంచి చెప్పడం కాదు. నిజంగా రాజమండ్రి ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఈవేళ ఎంత బాధపడుతున్నారంటే మా గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు ఇసుక దోసుకు తిన్నారు. మీరు అప్పుడు ఎంత అమ్మేవారు? 30,000 అమ్మేవారు లారీ. మేమే కొనిపించి చాలా మరలా జీవో పాస్ చేయాలంటే మళ్ళీ టెండర్ వచ్చినప్పుడే చేయాలి. అది మానేసి మధ్యంతరంగా కమిషన్లు పెంచే ప్రాతిపదికన ఎందుకు తెచ్చారు అంటే మీ కార్యకర్తలు మీ నాయకులు బాగుపడడం కోసమా? ఫస్ట్ సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా పోనిచ్చి లారీ 10,000 రూపాయలు లోపు చేశారు. కొంతసార్లు ఇసుక ఫ్రీ ఇసుక చేశారు. కానీ మీరు ఇప్పుడు 2020 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మీరు ఏం చేస్తున్నారు ఇసుక గురించి? దానికి దళారీలు మీ టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని మీరు చెప్పిందే రేటు, మీరు చేసిందే శాసనం. ఇసుక ఎంత అమ్ముతున్నారు? 4,000 అమ్ముతున్నారు వేల ఇసుక. రమ్మని చూద్దాం ఎన్ని లారీలు అమ్ముతున్నారు. మీ నాయకులకి ఇస్తున్నాం 4,000 3,000. కాపవరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిపి పీజీఆర్ఎస్ లో డిఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమానికి ముందుగా కాలనీ నుండి వచ్చిన సుమారు 60 మంది ప్రదర్శన ధర్నాలో పాల్గొన్నారు. మాకు రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలని, ఆలస్యం చేస్తున్న వారిపై చర్య తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గణేష్ నగర్ వాసులు పల్ల వెంకట నాయుడు, అంబటి కృష్ణ, విష్ణు, కాంసెట్ శ్రీనివాస్, వీరబాబు, వెంకటేశ్వరరావు, రత్నాజీ, శ్రీను, రామకృష్ణ, రామ్మోహన్, సతీబాబు, నరసింహ, సుబ్బారావు తదితరుల నాయకత్వంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. మండలం కాపవరం గ్రామం గణేష్ నగర్కి సంబంధించి సుమారు 14 సంవత్సరాలుగా ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సుమారు 150 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళం ఇల్లు నిర్మించుకొని కాపురాలు ఉంటున్నాం. కాలనీ నుంచి బయటికి రావడానికి గత 14 సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నాం. అనేక సార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకు కూడా మా యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేయకుండా వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పూర్తి చేస్తామనేటువంటి దాంతో హామీ ఇచ్చి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సరే నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాజానగరం ఎమ్మెల్యే సమస్యల పరిష్కార దర్బార్లో మా యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది పీజీఆర్ఎస్ ద్వారా. కానీ నేటి వరకు కూడా మా కాలనీ రోడ్డుని పరిష్కారం చేయలేదు. చేయలేదు సరి కదా, ఇది అనేకమైనటువంటి అపోహలకు తావిచ్చే విధంగా ఉంది. ప్రభుత్వం వారు 1,30,00,000 శాంక్షన్ అయింది, రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి కొంత ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా గతంలో వేసినటువంటి శిలాఫలకాన్ని కూడా ఈ మధ్యన కనబడకుండా మాయం చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం వేసినటువంటి శిలాఫలకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే ఎవరు మాయం చేశారనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఉండడం వల్ల మా యొక్క రోడ్డు నిర్మాణానికి వచ్చినటువంటి నిధులు కూడా అలాగే మాయమైపోతున్నాయేమో అనేటువంటి అనుమానంతో అపోహతో ఈ యొక్క కలెక్టర్ గారికి మా యొక్క రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి రైతు కూలీలు గత 14 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి ఎండిఓ 10 అడుగుల దూరంలో ఈ రోడ్డుకు ఉన్నటువంటి కోరకొండ మండలి ఎండిఓ ఎంఈఓ తదితర ఆఫీసులన్నీ కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళెవరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టడం లేదు. కావున మండల స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకొని మా యొక్క ఈ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి మేము గణేష్ నగర్ కాలనీ ప్రజలుగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్ ఉండేలా చూసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శలు. అమరావతి రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. హాజరైన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పురపాలక సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు. నగరంలో తరచుగా వరద ముంపుకు గురవుతున్న మలక్పేట్ ప్రాంతంలో పరిస్థితిని
పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నీటి తొలగింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశం. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.